రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ దినాన మనకందరికీ తెలుసు ఇండియన్ క్రిస్టియన్స్ డే. అపోస్తులైన తోమా 52వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చి ఆయన క్రీస్తు శకం 72వ సంవత్సరంలో హతసాక్షిగా మరణించడం జరిగింది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన ఆ సేవలంతటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని ఇండియన్ క్రిస్టియన్స్ డేగా పిలవడం జరుగుతూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, మనము బైబిల్లో చూసుకున్నట్లయితే తోమా అనుమానపు తోమగా కనపడతా ఉన్నాడు. కానీ ఈ తోమా కారణం చేత అనేక విషయాలు, ప్రభు యొక్క హృదయంలో ఉంటున్న అనేక విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. హల్లెలూయా. తోమా గురించి మనం అనుకుంటాం అవిశ్వాసి, తోమా వచ్చి ఒక అవిశ్వాసి అని చెప్పి అనుకుంటాం. ఆయన అన్నాడు, ఆ యొక్క చేతిలో ఉంటున్న గుర్తులతో నేను నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని చెప్పి అన్నాడు. ఆయన ప్రక్కలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అని చెప్పి అన్నాడు. ఎందుకు ఆ విధంగా అన్నాడు అంటే ఆయన పునరుద్ధరణ గురించి నమ్మకం లేని వాడిగానే కనపడతా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో తోమా గురించి అపోస్తులైన తోమా, ఆ దేవుని శిష్యుడైన తోమా అని మాత్రమే రాయబడి ఉంటారు. కానీ ఈ యొక్క యోహాను సువార్తకు వచ్చేసరికి తోమా యొక్క వ్యక్తిత్వం, తోమా యొక్క గుణం ఎలాంటిదో, తోమా ఎలాంటి వాడో వీటంతటిని కూడా అపోస్తులైన యోహాను చాలా చక్కగా తోమా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అక్కడ తెలియజేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ అపోస్తులైన తోమా, యోహాను చాలా మంచి స్నేహితులు. నా ప్రియమైన వాళ్ళ స్నేహితులు కనుక ఈ యొక్క స్నేహితుని యొక్క గుణం, స్నేహితుని యొక్క లక్షణం, స్నేహితుని యొక్క ప్రతిదీ కూడా ఈ అపోస్తులైన యోహాను సువార్తలో తెలియజేయడం జరుగుతూ ఉంది. చూడండి, ప్రభు అంటారు, నేను వెళ్ళే స్థలం మీరు ఎరుగుదురు అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ తోమా వెంటనే ప్రశ్నిస్తాడు ప్రభుని. ఏమని చెప్పి ప్రశ్నిస్తాడంటే, అయ్యా మీరు వెళ్ళే స్థలం మాకెలా తెలుస్తుంది అయ్యా అని చెప్పి వెంటనే ప్రశ్నించడం వల్ల ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నోట్ల నుండి ఒక గోల్డెన్ వర్డ్స్ వచ్చాయి. ఏంటి ఆ వర్డ్స్ అనేసి అంటే, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకి ఎవ్వరూ రాలేడు అని చెప్పి ఒక మంచి అద్భుతమైన మాట తోమా ప్రశ్నించడం కారణంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు నోట్ల నుండి అవి రావడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళ తోమాకి ఉన్న ఒక అలవాటు ఏంటంటే తెలుసుకోవాలి అనే ఒక అలవాటు తోమాకు ఉండేది. ప్రశ్నించి ఏదో ఒక రకంగా తనకుంటున్న ఆ ప్రశ్నలకి సమాధానాన్ని పొందుకోవాలి అనే ఒక మంచి అలవాటు తోమాలో ఉండేది. యోహాను సువార్త 11వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెలుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే దిదుమా అనబడిన తోమాకి మరొక పేరు ఏంటంటే దిదుమా. ఈ దిదుమా అన్నదానికి అర్థం ఏంటంటే కవలలు, అంటే ట్విన్స్. అంటే తోమాతో పాటు ఎవరన్నా పుట్టుండొచ్చేమో కాబట్టి వారు ఆ విధంగా పెట్టారేమో మనకు తెలియదు. కానీ దిదుమా అనబడిన తోమా అంటాడు, ఈ బెతానియాలో లాజరు చనిపోయినాడన్న వార్త విన్నప్పుడు ప్రభు వారు మనం ఇంకా బెతానియాకి వెళ్ళాలి అని చెప్పి అన్నప్పుడు, అంతకు ముందే బెతానియాలో ఎప్పుడెప్పుడు ప్రభు వస్తాడో, ప్రభు వస్తే ప్రభుని చంపుదామా అని చెప్పి అక్కడ ఉంటున్న శత్రువులు, అక్కడ ఉంటున్న పరిసయ్యులందరూ కూడా కాసుకుని ఉన్నారు. ఈ విషయము ప్రభు వారికి కూడా తెలుసు. ప్రభు ఎప్పుడైతే బెతానియాకి వెళ్ళాలి అని చెప్పి అన్నప్పుడు మిగతా శిష్యులందరూ కూడా మౌనంగా ఉన్నారు. కానీ ఈ తోమా అంటా ఉన్నాడు, ఆయనతో పాటు చనిపోదాం రండి అని చెప్పి ఆ ధైర్యాన్ని శిష్యులకి కలగజేస్తా ఉన్నాడు. అనుమానం పడే వ్యక్తి మాత్రమే కాదు, ప్రశ్నించే వ్యక్తి మాత్రమే కాదు, ఈయన ధైర్యముతో క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తి అన్న సంగతిని నేను మీ ముందు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి అదే విధంగా ఈ తోమా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉంటారో సేమ్ అదేలాగా ఉండేవాడంట. నా ప్రియమైన వాళ్ళారా, అందుకే ఇస్కరియోతు యూదాకి ఈ యొక్క శాస్త్రులు వీళ్ళందరూ కూడా 30 కాసులు ఇచ్చి ఒకేలా ఉన్నారు, ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఈయన మాకు కన్ఫ్యూషన్ గా ఉంది,
ఎవరో యేసుక్రీస్తు మాకు తెలియడం లేదు, కనుక నీవే ఆయన్ని పట్టించాలి అని చెప్పి ఆ యొక్క కాసులు ఇస్కరియోతు యూదాకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తోమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒకే పోలికగా ఉండేవారంట. అందుకే ఇండియాకి తోమా వచ్చినప్పుడు అందరూ అడిగారంట, నువ్వేమో కొత్తగా ఉంటున్న దేవుని గురించి చెప్తా ఉన్నావు, యేసుక్రీస్తుని గురించి చెప్తా ఉన్నావు, ఆయన ఎలా ఉండేవాడు అని చెప్పంటే తోమా అంటాడు, నన్ను చూస్తున్నారు కదా, నేను ఎలాగైతే ఉన్నానో సేమ్ అదేలాగానే యేసయ్య కూడా ఉంటారు అని చెప్పినప్పుడు చాలా మందికి విశ్వాసం కలగల, చాలా మందికి నమ్మకం కలగల. అప్పుడు తోమా ఏం చేశాడని అంటే సిలువ చిహ్నాన్ని తీసుకుని వచ్చాడు. సిలువని తీసుకుని వచ్చి ఆ చిహ్నంని తీసుకుని వచ్చి అందరికీ తెలియజేయడము జరిగింది. ఎక్కడ తోమ పరిచయం చేసినా ఆ ప్రాంతాల్లో ఆయన ఒక సిలువని చెక్కేవాడు, చిహ్నంగా అది చేసుకొని ముందుకు సాగేవాడు తోమ. చూడండి, తోమ యేసు ప్రభు వారు పునరుత్థానం ఆయన జరిగిన తర్వాత మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని ఒక ఆజ్ఞ శిష్యులకు ఇచ్చిన తర్వాత శిష్యులందరూ కలిసి బాగా ప్రార్థన చేసి ఆ తర్వాత చీటీలు వేసినప్పుడు తోమాకి వచ్చిన చీటీ ఏంటి అంటే ఇండియా. ఆమె హల్లెలూయా. తోమ వెళ్ళాల్సిన ప్రదేశం ఏది వచ్చింది అంటే ఇండియా. నా ప్రియమైన వాళ్ళారా, చూడండి, మొట్టమొదటిసారి ప్రభు పునరుద్ధరణై ప్రత్యక్షమైనప్పుడు తోమ లేడు. తోమ వారి మధ్యలో లేడు. కానీ శిష్యులు అంటారు, మేము ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసాం, మేము ఇక్కడ ఉంటున్నప్పుడు ఆయన అలాగానే మన గదిలోకి వచ్చాడు, మేము ఆయన చూసాం, ఆయన మాతో మాట్లాడాడు అని ఈ సంగతులు చెప్పినప్పటికీ కూడా తోమ నమ్మలే. ఆయన అంటాడు, ఏమని చెప్పి అంటాడు ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడతాయి. 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి, నా చేతులు ఆ మేకుల గుర్తులో పెట్టాలి, నా వేలు ఆయన ప్రక్కలో పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని చెప్పి అన్న తోమ, ఆ తోమ ఒక్కడి కొరకే తిరిగి ప్రభు 8వ రోజు తిరిగి శిష్యులందరూ కూడా ఆ గదిలో కూడుకుంటున్న సమయంలో ప్రత్యక్షమై తన వేలును తీసుకొచ్చి ఆ చేతుల ఆ మేకుల గుర్తు మీద ఆ ప్రక్కలో పెట్టి ప్రభు తనకి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత శిష్యులు అన్న మాట తోమ అన్నాడు. ఏంటి ఆ మాట అనంటే, నా దేవా నా ప్రభువా, నా దేవా అని చెప్పి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళ, మనం కూడా ఇలాంటి వారిని చాలాసార్లు చూస్తే కానీ మనము నమ్మం, అది చూస్తే కానీ మనము నమ్మం కదా. అలాగనే తోమా కూడా ఉండేవాడు. ఇప్పుడు మీరు థామస్ మౌంట్ కానీ వెళ్తే చిన్న మలై అంటారు చెన్నై పట్టణంలో. ఆ చిన్న మలై కానీ మీరు వెళ్ళారనుకోండి, ఎక్కడ చూసినా ఇదే మాటలు కనబడతాయి. నా ప్రభువా నా దేవా అన్న మాట, మై లార్డ్ మై గాడ్ అని చెప్పేసి ఈ మాటలు ఆ సరౌండింగ్ అంతా కూడా కనపడతాయి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంతకుముందు ప్రభుతో పాటు ఉన్నాడు, ప్రభుతో పాటు నడిచాడు, ప్రభుతో పాటు అన్ని విషయాల్లో కూడా ప్రభు వెనకాలే ఉన్నాడు. కానీ ఒక ప్రత్యక్షత తోమాకు లేకుండా పోయింది. ఎప్పుడైతే పునరుద్ధానం జరిగిందో తన సందేహాలు అంతటికీ కూడా ఒక జవాబు దొరికింది. ఆ పునరుద్ధానాన్ని ఎప్పుడైతే ఆయన చేతులారా ఆ తర్వాత కనులారా చూసి ఆ గాయాలంతటి చూసిన తర్వాత తనకుంటున్న సందేహం అంతా కూడా తోమ తొలగించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఈ ఇండియాకి రావడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, మనకి ఇంకొక చరిత్ర చెప్తా ఉంది. ఆయన ఏం చేశాడనంటే ఇండియాకు మాత్రమే కాదు, ఆయన సిరియా, ఆ తర్వాత పర్షియా, ఆ తర్వాత ఈస్ట్ ఏషియా దేశాలకు కూడా వెళ్ళినట్టుగా మనము చూడొచ్చు. చరిత్ర మనకి చెప్తా ఉంది. చైనా, జపాన్ ఆ యొక్క ప్రాంతాల్లో కూడా తోమ సువార్తను తీసుకుని వెళ్ళడం జరిగింది. చైనా జపాన్లో కూడా తోమ అపోస్తలుడైన తోమ ఈ యొక్క సువార్తను తీసుకొని వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. కనుక ఆ తోమ సువార్తను తీసుకుని వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు పడ్డాడు, అనేక శోధనలు సహించాడు,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు హతసాక్షిగా మారడానికి, ఆయన సువార్తని ఎలాగైనా సరే సకల జనులకు తెలియజేయడానికి తాను ఎంతగానో ప్రయాసపడ్డాడు. చూడండి, ఈ తోమ ఒకప్పుడు సందేహించిన తోమ ద్వారానే దేవుడు ఏం చేశాడంటే సువార్తను ప్రకటించే తోమగా ఆ తోమని దేవుడు మార్చాడు. ఈ దినాన మనం కూడా అనేక సార్లు మనం కూడా ఇలాంటి అవిశ్వాసాలుగానే ఉన్నాం. కొన్ని విషయాల్లో మనము వెంటనే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండడం లేదు. పేరుకు మనం ప్రార్థన చేసినా, విశ్వాసం ఉన్నట్లుగా మనం నటించినా, కానీ మన లోపల మనస్సాక్షి అంటది ఇవన్నీ జరగవులే, ఇవన్నీ జరిగే కార్యక్రమాలు కావులే అని చెప్పి మన మనస్సాక్షి అంటారు. కానీ శిష్యులకి కూడా అనుమానాలు ఉన్నాయి. శిష్యులకు కూడా ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కొన్ని అర్థం కాని స్థితి ఉన్నింది, కానీ వారు బయటపడలేదు. కానీ అపోస్తలుడైన తోమ తనకుంటున్న సందేహాన్ని, తనకుంటున్న ఆ విశ్వాసాన్ని ఆ ప్రభు ఎదుట కనపరిచి ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఆయన నోటి ద్వారా ఒప్పుకొని మిగతా వారందరి సందేహాన్ని కూడా తీర్చిన వ్యక్తిగా తోమ కనబడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చరిత్ర మనకి చెప్తా ఉంది. ఆయన ప్రయాణం చేసి మలబార్ అనే ప్రాంతానికి వచ్చినాడంట. ఏ ప్రాంతం అది? మలబార్, కేరళలోని మలబార్ అనే ప్రాంతానికి వచ్చి ఒక 7 సంఘాలు తోమ వారు కట్టడం జరిగింది. ఈ 7 సంఘాల చరిత్రను కానీ మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ ఒక్కొక్క సంఘాన్ని గురించి మనము చెప్పుకునే అంత సమయం అయితే మనకు లేదు. కానీ ఆ 7 సంఘాలు కట్టిన చరిత్రలో మనం గమనిస్తే తోమ యొక్క జీవితము, తోమ చేసిన పరిచర్య ఎంతగానో ఇప్పుడుంటున్న మనకి ఎంతగానో అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. తోమ తన జీవిత కాలం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పని కొరకు అర్పించుకొని, అది కష్టమైన నష్టమైన ఎంతో శ్రమను అనుభవించి ఆయన ఇండియాకి ఎలా వచ్చాడంటే ఒక ఏదో దేవుని కొరకు అనేక ఆత్మలు రక్షించాలి అనే ఒక భారముతో ఈ ప్రాంతానికి వచ్చాడు. 7 సంఘాలు ఆయన కేరళలో మలంకర అని చెప్పి ఒక ప్రాంతం, మలకర చర్చ్ అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో ఆయన ఈ యొక్క 7 సంఘాలు కూడా కట్టడం జరిగింది. మొట్టమొదటి వచ్చి కొడంగలూరులో ఒక సంఘం, పాలయూరులో ఒక సంఘం, పరవూరులో ఒక సంఘం, కొక్కమంగళం అనే ప్రాంతంలో ఒక సంఘం, ఆ తర్వాత నిర్ణం అని చెప్పే ప్రాంతంలో ఒక సంఘం, నీలక్కల్ అనే ప్రాంతంలో ఒక సంఘం, ఆ తర్వాత కోలం అనే ప్రాంతంలో ఒక సంఘం. ఈ రకంగా 7 సంఘాలు కూడా ఈ యొక్క అపోస్తలుడైన తోమ వారు కట్టించడం జరిగింది. మీకు చూడండి, బ్రిటిష్ వారు రాకముందే సువార్తని ఇండియాలోకి తీసుకొచ్చిన ఎవరు అంటే అపోస్తలుడైన తోమ. ఆ తర్వాత పోర్చుగీస్ వారు వచ్చారు. తోమ కట్టిన ఆ యొక్క టెంపుల్, తోమ కట్టిన ఆ యొక్క టెంపుల్ ని చూసి వారు అనేక వస్తువులని వారు ఆ యొక్క సంఘానికి బహుమతిగా ఇవ్వడం కూడా జరిగింది. మొట్టమొదటి టెంపుల్ ఎవరు కట్టారు ఇండియాలో అంటే తోమానే కట్టాడు. అంతకుముందు మన ఇండియాలో ఈ యొక్క ప్రాచీనమైన ఈ యొక్క విషయం ఏంటంటే గుడులు అవంతా ఏమీ లేవు. తోమ వచ్చిన తర్వాతనే తోమానే మొట్టమొదటిసారిగా మన ఇండియాలో, అది కూడా కేరళ ప్రాంతంలో ఆయన ఒక మంచి ఒక రాజుగారికి రక్షణ ఇచ్చిన తర్వాత రాజుగారి ద్వారా ఒక చక్కని పెద్ద మందిరం కూడా తోమ కట్టడం జరిగింది. ఇదిగోండి, అది ఇప్పుడు కూడా అది అలాగనే ఆ మందిరం ఉంది. ఒక పెద్ద చర్చ్ ఇంకనూ అది అలాగనే ఉంది. కనుక మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అందరూ ఆరాధించడానికి మొట్టమొదటిసారిగా కట్టిన ఒక మంచి టెంపుల్ ఏంటంటే అది క్రైస్తవ దేవాలయము మాత్రమే. నా ప్రియమైన వాళ్ళరా, ఈ తోమ దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో, మన ఇండియా ప్రాంతంలో ఆయన పరిచర్య చేయడము జరిగింది. చూడండి, 5 సంవత్సరాలు సింధు అనే ప్రాంతంలో ఆయన పరిచర్య చేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఈ యొక్క కేరళ ప్రాంతంలో ఆయన పరిచర్య చేశారు. ఆ తర్వాత మరొక 5 సంవత్సరంలో ఈ యొక్క చెన్నై ప్రాంతంలో ఆయన ఈ యొక్క పరిచర్య జరిగించడం కూడా జరిగింది. కనుక 20 సంవత్సరాలు ఆయన మన ఇండియాలో ఉండి అనేక సేవా కార్యక్రమాలు ఆయన జరిగించడం జరిగింది. ఇంకనూ తోమ గురించి చెప్పాలనుకుంటే,
తోమ ఈ యొక్క సంఘాలు కట్టిన తర్వాత 63వ సంవత్సరంలో ఏం జరుగుతుందంటే తిరువడకోట్టాయి అనే ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి బయలుదేరుతారు. తిరువడకోట్టాయి ఆ ప్రాంతం అంతా కూడా ఒక రాజుగారు ఉండేవారు. అతని పేరు కుర్నిల మన్నన్ ఆయన పేరు. ఈ రాజుగారు ఒకసారి వేటకి వెళ్తా ఉంటున్న సమయంలో ఏం జరిగిందంటే ఒక ఎలుగుబంటు ఆ రాజుగారి మీద దాడి చేసింది. ఆ ఎలుగుబంటి ఎప్పుడైతే ఈ రాజుగారి మీద దాడి చేసిందో ఆ రాజుగారు ఆ ఎలుగుబంటితో పోరాడి చివరికి తన ప్రాణాలు వదిలేశారు. ఆ సమయంలో అటువైపు వెళ్తుంటున్న తోమ ఈ రాజుగారు ప్రాణం విడవడం చూసి వెంటనే అక్కడికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఆయన తిరిగి బ్రతికించడం జరుగుతుంది. తిరిగి బ్రతికించడం జరిగిన తర్వాత రాజు తోమాకి కృతజ్ఞతలు చెప్తారు. కానీ తోమ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఒక మంచి వార్త రాజుగారికి తెలియజేస్తారు. అప్పుడు రాజు అంటాడు, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను, ఆలస్యమా అని ఇంకేదైనా ఆటంకమా అని చెప్పి అడిగినప్పుడు ఈయన అంటాడు, లేదయ్యా తీసుకోండి అని చెప్పి ఆ రాజుగారికి మొట్టమొదటిగా అపోస్తులైన తోమ బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. ఆ రాజుగారి పేరు మార్చడం కూడా జరుగుతుంది. ఏంటి అంటే శాండ్రామ్ యాకోబ్ అని చెప్పి అతని పేరుని మొట్టమొదటిగా ఆయన మొట్టమొదటిగా క్రీస్తు నామములో మన ఇండియాలో బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఎవరునంటే ఒక గొప్ప మహారాజు. ఆయన పేరు కుర్నిల్ మన్నన్. ఆ తర్వాత పేరు మార్చబడింది శాండ్రామ్ యాకోబ్ అనే పేరుని ఆయనకి తోమ పెట్టడం కూడా జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, చూడండి, తోమ పరిచయం చేస్తుంటున్న కాలంలో రోమా సామ్రాజ్యం దాదాపుగా ఈ చెన్నై పట్టణం అంతవరకు కూడా విస్తరించి ఉండేది. ఆ కాలంలో రోమా సామ్రాజ్యమే ఉండేది. ఈ చెదిరిపోయిన యూదులంతా కూడా ఈ కేరళ ప్రాంతం కొచ్చిన్లో, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా నివసించేవారు. అలాగా ఎప్పుడైతే ఈ తోమ ఈ ఇండియాకి రావడం జరిగిందో ఇక్కడ ఉంటున్న యూదులు తోమాని కలిసి మొట్టమొదటిగా యూదులు చాలా వరకు రక్షింపబడ్డారు. కొచ్చిన్లో ఉంటున్న యూదులు ఒక స్ట్రీట్ అంతా కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో లేదో మనకైతే తెలియదు, కానీ అప్పటి కాలంలో వాళ్ళు ఉండేవారు. వారికి తోమ సువార్త ప్రకటించడం కారణంగా మొట్టమొదటిగా ఇండియాలో యూదులు రక్షింపబడ్డారు. ఆ తర్వాత చూస్తే మరొకసారి తోమ అదే ప్రాంతాన్ని, అంటే కొడంగులూరు అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాన్ని తోమ దర్శించినప్పుడు ఒక్కసారిగా పేతురు పరిచర్యలో ఏ రకంగా అయితే 3,000 మంది రక్షింపబడ్డారో అదేలాంటి అద్భుతము తోమ పరిచర్యలో కూడా జరిగింది. ఒకే రోజు 3,000 మంది రక్షింపబడ్డారు. ఒకే రోజు 3,000 మంది తోమ పరిచర్యలో రక్షింపబడ్డారు. కొడంగులూరు అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ ప్రాంతంలో ప్రిన్స్ పీటర్ అనే ఒక యూదునికి ఆ పరిచర్యని అప్పగించి తోమ ఏం చేస్తారనంటే ముందుకు సాగుతారు. నా ప్రియమైన వాళ్ళారా, ఒక్క చోటే కూర్చోలేదు తోమ. ప్రతి దినము ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ పరిచర్యలో ముందుకు సాగుతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక రెండవది పాలయూర్ చర్చ్ అని చెప్పి అంటారు. రెండవ ప్రాంతం పాలయూర్ చర్చ్. ఇది సంఘం చరిత్ర, తోమ స్థాపించిన ఆ సంఘం చరిత్ర గురించి కొన్ని విషయాలు మాత్రమే, ఎలా స్థాపించబడింది సంఘము అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కొడంగలూరు చర్చిలో ఒకేసారి 3,000 మంది ఆత్మల రక్షణలోకి రావడం జరిగిన ఆ ప్రాంతం అంతా కూడా. రెండవ సంఘం పాలయూర్ చర్చిలో జరిగిన అద్భుతం ఏంటంటే అప్పటి కాలంలో ఉంటున్న భక్తులు, అప్పటి కాలంలో ఉంటున్న ఇతర దేవతలకి పూజించేవారు ఏం చేసేవారు అంటే ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో నీటిని అలాగనే ఎత్తి పైకి ఆకాశం మీదకి చల్లేవారు. అది తిరిగి ఒక రాయి ఉంటేది, ఆ రాయి మీద వచ్చి పడాలి. అప్పుడు వారి దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగా వారు నమ్మేవారు. ఒకనొకసారి తోమ మెట్ల మీద కూర్చొని ఉంటున్న సమయంలో అక్కడ ఉంటున్న, ఇప్పుడు వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మీస్ అంటారు వాళ్ళని, అప్పుడు వాళ్ళని ఏమనేవారంటే హార్యులు అని చెప్పి అనేవారు. వీరు ఏం చేసేవారు అంటే అందరూ కూడా ఉదయాన్నే లేచి వాళ్ళు బాగా మంచిగా స్నానం చేసి ఆ నదిలో స్నానం చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వారి దేవతలకి పూజించడానికి నీళ్లను తీసుకొని అలాగనే ఆకాశం మీదకి చల్లినప్పుడు వాళ్ళు ఏం చేశారు, చల్లినప్పుడు ఆ నీళ్ళన్నీ అలాగనే తిరిగి వచ్చి ఆ నదిలోనే పడిపోయాయి. వాళ్ళని చూసిన తోమ అడిగాడు, మీ దేవుడు మీ ప్రాంతంలో ఆలోకించినాడా అని అంటే వాళ్ళు అంటారు,
మా ప్రార్థనలు ఆలకించినాడు. మీరు ఎలా నమ్ముతా ఉన్నారు అని చెప్పానంటే వాళ్ళు సందేహంతో ఉన్నారు. ప్రార్థన ఆలకించడం అది కాదు, ఎలా ఆలకించి మనం వేసిన మనము ఆ నదిలో నుండి చల్లిన నీళ్లు తిరిగి వేరే రకంగా మన దగ్గరికి రావాలి కానీ తిరిగి నదిలోనికి పడిపోకూడదు అని చెప్పి తోమ వారందరూ చూస్తుండగా ఏం చేశారో తెలుసా అండి, ఆ నదిలోని నీళ్లను తన దోషితో తీసుకొని పైకి చల్లినప్పుడు అవి అలాగనే పూలగా తిరిగి కిందకి పడినట్లుగా చరిత్ర మనకి చెప్తా ఉంది. అయినప్పటికీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఉంటున్న భక్తులు, అక్కడ ఉంటున్న ఇతర దేవతని ఆరాధించే ఆ భక్తులు తోమ యొక్క అద్భుతమైన కార్యాన్ని చూసి నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి అని నమ్మి విశ్వసించి అక్కడ 4 తెగల వారు, అంటే 4 జాతులకి సంబంధించిన వారందరూ కూడా బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే రక్షింపబడ్డారు. మరొక వర్గం అక్కడ ఉంటున్న మిగతా వారు ఏం చేశారంటే తోమ పైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే ఈయన కారణంగానే మనం ఉంటున్న మన వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయారు, ఈయన కారణంగానే మనతో పాటు ఉన్న వారు ఇతర మతాన్ని తీసుకున్నారు అనే ఒక కక్ష తోమ పైన పెంచుకోవడం జరిగింది. కానీ పాలయూరు సంఘము ఆ రకంగా కట్టబడింది. పాలయూరు సంఘములో మొట్టమొదటిగా ఎవరు విశ్వాసులు అంటే ఉన్నత జాతి అని చెప్పి పిలువబడతా ఉన్నారే వారే మొట్టమొదటి విశ్వాసులు తోమా గారికి. హల్లెలూయా. మూడవదిగా ఇంకొక సంఘం కోలం చర్చ్ అంటారు దాన్ని. ఆ కోలం చర్చ్ ఒక విశిష్టత ఏంటంటే అక్కడ వ్యాపారాలు ఎక్కువగా జరిగాయి. ఈ వ్యాపారాలు జరుగుతుంటున్న సమయంలో అక్కడ జరిగే వ్యాపారాలు ఏంటంటే చైనాలో సిల్క్స్ ఎక్కువగా అమ్మేవారంట, సిల్క్ బట్టలు ఎక్కువగా అమ్మేవారంట. దాని కొరకు వ్యాపారం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మన ఇండియాలో స్పైసెస్ బాగా పండేటివి, ఈ యొక్క పట్ట, లవంగము, దీనికి సంబంధించిన వాటన్నీ కూడా మన ఇండియా ఫేమస్ అప్పుడు. కాబట్టి ఇక్కడ ఉంటున్న వాటిని అక్కడికి, మరి ఆ తర్వాత అక్కడ ఉంటున్న వాటిని కొనుక్కోవడానికి చాలా మంది వర్తకులు మన యొక్క దేశాన్ని సందర్శించేవారు. మనం కూడా అదేలాగానే మన ప్రాంతంలో ఉంటున్న వారు కూడా చాలా దేశాలకు వెళ్ళి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగించేవారు. అలాంటి సమయంలో ఈయన ఈ వ్యాపారాలు జరిగే స్థలంలోకి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు చాలా మంది అడిగారంట, ఆయన ఎలా ఉంటాడో మాకు చూపించు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మేము నమ్ముతున్నాం, నీ మాటలు మేము నమ్ముతా ఉన్నాం, నీ యొక్క ప్రవర్తన మేము చూస్తూ ఉన్నాం, అంతటినీ బాగానే ఉంది, కానీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మాకు తెలియజేయి అని చెప్పి అన్నప్పుడు తోమ అన్నారు, నన్ను చూస్తే నేను ఎలాగైతే ఉన్నానో అదేలాగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటాడని చెప్పినప్పుడు అక్కడ ఉంటున్న జనులందరూ కూడా తోమాను చూసి నవ్వడం ప్రారంభించినారంట. అంటాడు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి అంటాడు. కానీ తోమ అంటాడు, ఏమని చెప్పి అంటాడు, నేను ఎలాగైతే ఉన్నానో అదేలాగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉంటున్న జనులకి నవ్వు వచ్చింది. నవ్వు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి తోమ ఏం చేశాడంటే ఒక సిలువ చిహ్నాన్ని, ఆయన సిలువ పైన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కార్చి పెట్టాడు కనుక ఆ సిలువ చిహ్నాన్ని వాళ్ళకి చూపించి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసాన్ని ఆ ప్రాంతంలో, కోలం అనే ప్రాంతంలో, ఆ యొక్క వ్యాపారం జరుగుతుంటున్న ప్రదేశంలో అనేకులకు తెలియజేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తట్టుకి అనేక ఆత్మల్ని రక్షించడం జరిగింది. అక్కడ ఒక సంఘాన్ని కూడా నిర్మించడం కూడా జరిగింది. హల్లెలూయా. మరి అదేవిధంగా నిరానం అనే ఒక సంఘం కూడా తోమ కట్టడం జరిగింది. ఆ యొక్క సంఘ చరిత్ర చాలా చాలా వింతగా ఉంటాయి, చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏంటంటే ఈ యొక్క ప్రిన్స్ పీటర్ అనే అతను, మేము చెప్పాను కదండి కొడంగళూరులో అతన్ని అధ్యక్షుడిగా పెట్టాడని చెప్పి, ఈ ప్రిన్స్ పీటర్ ఏం చేస్తాడంటే ఈ యొక్క నిరన్నం అనే ప్రాంతానికి వచ్చి ఒక సంఘాన్ని స్థాపిస్తాడు, తోమానే స్థాపిస్తాడు. కానీ ఈ ప్రిన్స్ పీటర్ దాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. కట్టినప్పుడు తోమ ఏం చేస్తాడంటే ఒక సిలువ చిహ్నాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఉంచితే అక్కడ ఉంటున్న ప్రజలు ఏం చేస్తారంటే ఈ మందిరం కట్టడం వాడికి ఇష్టం లేదు కనుక వాళ్ళు రాత్రికి రాత్రే ఆ సిలువని పెరికి వేసి ఒక పెద్ద నది ఉంటే ఆ నదిలో దాన్ని పడేస్తారు. ఆ సిలువ పడవేసిన తర్వాత వీళ్ళందరూ అనుకుంటారు పీడ విరిగిపోయిందని చెప్పి అనుకుంటే ఆ సిలువ ఏం చేస్తుందంటే అలాగని వెళ్ళి మరొక ఒడ్డులో ఎవరో దాన్ని గుర్చిపెట్టినట్లుగా, నదిలో పడేసిన సిలువ ఎవరో ఇంకొక రోజు చూస్తే ఒక ఒడ్డున చేరి ఎవరో దాన్ని గుర్చిపెట్టినట్లుగా అలాగనే లేచి నిలబడి ఉంటారు. దాన్ని చూసిన ప్రజలు భయానికి లోనైపోయి నిజమైన దేవుడు ఈయన అని చెప్పి సత్యాన్ని ఎరిగి
వెంటనే వాళ్ళందరూ కూడా ఒకే రోజు 200 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. చూడండి, ఇన్ని అద్భుతమైన కార్యాలు తోమ యొక్క పరిచర్యలో జరిగాయి. ఇవన్నీ మనకి చరిత్ర చెప్తుంటున్న నగ్న సత్యాలు. తోమ యొక్క చరిత్ర, యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే ఆ బుక్ లో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఆ సిలువ, మేము పడేసిన సిలువ ఎలాగ లేచి అక్కడ చెక్కబడింది, ఎవరు చెక్కారు దాన్ని, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అని చెప్పి నిర్ణయం సంఘస్థులు ఏం చేశారంటే, సంఘము కట్టబడిన ప్రజలు ఏం చేశారంటే ఒకే రోజు 200 మందికి పైగా రక్షింపబడ్డారు. రక్షింపబడినప్పుడు చూసి అక్కడ ఉంటున్న వారు ఏం చేశారంటే, ఇంతమంది సిలువని ఈ విధంగా పడేస్తే, ఆ పడేసిన కారణంగా ఆ సిలువ ఎక్కడో చెక్కబడితే దాని కారణంగా 200 మంది రక్షింపబడతారా అని చెప్పి ఆ ప్రాంతంలో ఉంటున్న ఒక వ్యక్తి, ఒక వర్గం వారు ఏం చేశారు అంటే, ఒక చిన్న బిడ్డను చంపి ఆ నిందని తోమ పైన వేయాలని చెప్పి చూస్తారు. ఒక చిన్న బిడ్డను చంపి ఆ నింద తోమ పైన వేయాలని చెప్పి చూస్తారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ తోమ దగ్గరికి ఆ చిన్న బిడ్డను తీసుకుని నీవే చంపావు అని చెప్పి అక్కడ ఉంటున్న ఒక వర్గం వారు ఆయన మీద లేచి తిరుగుబాటు చేసి అరుస్తున్నప్పుడు తోమ నేరుగా చిన్న బిడ్డ దగ్గరికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయగానే ఆ చిన్న బిడ్డ బ్రతుకుతుంది. ఆ వర్గం వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మన మీద కూడా కొన్ని నిందలు వస్తూ ఉంటాయి. ఈరోజు మన మీద కూడా మనం చెయ్యని తప్పులకి నిందలు వేస్తూ ఉంటారు. చేయని వాటిని నువ్వే చేసావని చెప్పి అరిచే జనం ఒకవైపు ఉంటుంది, నిందించే జనం ఒకవైపు ఉంటుంది, వేలు చూపించి వెక్కిరించే జనం ఒకవైపు ఉంటుంది. కానీ ప్రార్థన ఆ నోటినంతటిని కూడా మూయిస్తుంది. ఆమేన్. ఎవరైతే అరిచారో ఆ అరిచిన వ్యక్తులందరూ కూడా మౌనంగా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే చనిపోయిన బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో బ్రతికింది కనుక ఇంకేం మాట్లాడలేక కొంతమంది రక్షింపబడ్డారు, కొంతమంది అక్కడి నుండి వెళ్ళిపోవడం కూడా జరిగింది. నా ప్రేమైన వల్ల తర్వాత నీల్కల్ చర్చ్ అక్కడ ఒక సంవత్సరం, ఆ తర్వాత కొట్టవాగే అని చెప్పి అక్కడ ఒక సంవత్సరం, అక్కడ కొన్ని సంవత్సరాలు తోమ అవడం జరుగుతుంది. తోమ పరిచర్యలో అద్భుతమైన కార్యాలు ఏంటి అంటే, నీళ్లను తీసుకొని ఆయన చల్లినప్పుడు ఆ నీళ్లు రక్తముగా మారిపోయేది, కొన్నిసార్లు ఆ నీళ్ళే అగ్నిగా కూడా మారిపోయేది. వీటంతటిని కూడా జనులు చూసి ప్రభు అయిన యేసుక్రీస్తువే నిజమైన దేవుడు, ఆయన నిజమైన శక్తివంతుడు అని చెప్పి నమ్మి మన ఇండియాలో ఉంటున్న అనేక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా తోమ ద్వారా అంగీకరించడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత తోమ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక రాజు పరిపాలించేవాడు. అతని పేరు గోండాఫరస్ అని చెప్పి ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు తన యొక్క రాజభవనాన్ని తిరిగి బాగు చేసుకోవాలి, దాన్ని అలంకరించుకోవాలని చెప్పి తన యొక్క దాంతో తన దగ్గర పని చేస్తుంటున్న ఒక వ్యక్తి ఆబాన్ అతని పేరు. ఈ ఆబాన్ అనే అతనితో చెప్తాడు, ఒక యూదుని పట్టుకుంటురా, ఒక యూదుని తీసుకుంటురా, వాళ్ళైతే కరెక్ట్ గా మన యొక్క ఈ భవనాన్ని, ఈ రాజభవనాన్ని బాగా అలంకరిస్తారు అని చెప్పి అన్నప్పుడు, ఈ ఆబాన్ అనే వ్యక్తి వెళ్తుంటున్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకి స్వయంగా ప్రత్యక్షమై తోమా గురించి చెప్పడం జరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసా, తోమ చేపలు పట్టేవాడు మాత్రమే కాదు, కానీ తోమ ఒక మంచి కార్పెంటర్, అంటే వడ్రంగి పని చేసే ఒక వ్యక్తి కూడా, ఒక పని తెలిసిన వ్యక్తి తోమ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క ఆబాన్ వెళ్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతను ప్రత్యక్షమే చెప్తాడు, ఇదిగో తోమ నా శిష్యుడు ఉన్నారు, అతను నువ్వు పిలువు, ఖచ్చితంగా అతను వస్తాడు, నేను చెప్పానని చెప్పి పిలువు అని చెప్పి ఈ ఆబాన్తో ప్రభు మాట్లాడినప్పుడు, ఆబాన్ అక్కడ చాలా మంది ఉంటారు, ఆబాన్ వెళ్ళి తోమాని కలిసి తోమాని ఒక బానిసగాన్ని నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనికి తీసుకుని రావడం జరిగింది. ఆ గోండాఫరస్ యొక్క రాజభవనంలో తోమ అడుగు పెట్టి అక్కడ అనేక మందికి కూడా సువార్త చెప్పడం కూడా జరిగింది. హల్లెలూయా. కనుక ఇంత గొప్ప కార్యాలు తోమ యొక్క పరిచర్యలో ఇండియాలో జరగడం జరిగింది. బ్రిటిష్ వారి ద్వారా పరిచర్య రాలేదు, కానీ అపోస్తులైన తోమ ద్వారానే పరిచర్య ఇండియాలో ప్రారంభించడం జరిగింది. ఆమె నా ప్రియమైన వాళ్ళారా, మరి ఆ తర్వాత చెన్నై పట్టణంలోని ఆ ప్రాంతం పేరు వచ్చి మైలాపూర్కి తోమ రావడం జరిగింది.
వచ్చిన తర్వాత అక్కడ అనేక విధాలుగా శత్రువులు అతనికి ఉండడం కూడా జరిగింది. తోమా లిటిల్ మౌంట్ అనే ప్రాంతం, చిన్నమలై అని చెప్పి అంటారు. చెన్నై కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని దర్శించండి. చిన్నమలై అనే ప్రాంతంలో ఒక చిన్న గృహ, ఆ గృహలో దాక్కుని ఆయన ఆ ప్రభుకి ప్రార్థన చేసుకోవడం, ప్రభు యొక్క పరిచర్య జరిగించడం కూడా జరిగింది. ఇంకొక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉంటున్న సమయంలో ప్రభు తోమా కొరకు ఒక చిన్న నీటి ఓటను అక్కడ కల్పించడం కూడా జరిగింది. ప్రభు కొరకు తోమా ఒక సిలువ చిహ్నాన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. ఎక్కడ? ఈ యొక్క లిటిల్ మౌంట్ అనే ప్రాంతంలో ఆ యొక్క సిలువ చిహ్నము, ఆ తోమా నివసించిన ఆ యొక్క గృహ అన్ని కూడా ఇప్పటికీ కూడా అలాగనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన ఉన్నాడో ఆ తర్వాత ఆ మైలాపూర్ అంటే లిటిల్ మౌంట్ ఒకటి ఉంది, ఇంకొక మౌంట్, సెయింట్ మౌంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడ ఏం జరిగిందంటే, తోమా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్న సమయంలో వెనకాల నుండి ఈ గొప్ప వర్గానికి చెందిన వారు వెనకాల నుండి ఒక ఈటిని తీసుకొని వెనకాల నుండి తోమాని చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తోమా వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలని చెప్పి అనుకుని పారిపోయి ఆ మౌంట్ దగ్గర నుండి పరిగెడతాడు. తనుంటున్న గృహ దగ్గరికి పరిగెడతాలని చెప్పి పరిగెత్తే సమయంలో ఎక్కువ రక్తస్రావం తోమాకి జరిగి ఆ తర్వాత ఆయన మరణించడం జరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసా? ఏ ప్రాంతంలో అయితే ఆయన పరిగెత్తాడో, ఎక్కడెక్కడైతే ఆయన రక్తము చిందింపబడిందో, మీరు చెన్నైకి కానీ వెళ్తే ఈ లిటిల్ మౌంట్ దగ్గర నుండి ఆ యొక్క సెయింట్ మౌంట్ వరకు మనం దాన్ని చూస్తే ఆ రక్తము పడిన ప్రతి స్థలంలో కూడా ఇప్పుడు సంఘాలు ములిసాయి, సంఘాలే ఉంటాయి. అక్కడ కారణము ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శిష్యుడైన తోమా యొక్క రక్తము చిందించిన స్థలాలు అవన్నీ పెద్ద పెద్ద సంఘాలు, చిన్న చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అక్కడ మనకి కనపడము జరుగుతుంది. నా ప్రేమ తోమా యొక్క మాట ఒకటే, ఏంటినంటే నా ప్రభువా నా దేవా అన్న మాట ఎప్పుడు తోమా యొక్క పెదవుల నుండి వచ్చేది. శిష్యులు ఏ రకంగా అయితే పరిచర్య చేశారో ఆ వారి పరిచర్యలాగే తోమా యొక్క పరిచర్య కూడా విస్తారంగా ఇండియాలో కూడా జరిగించడం జరిగింది. మనం ఎప్పుడు చూడు తోమా అని అనుమానపు తోమా అని చెప్పి అంటూ ఉంటాం, కానీ అనుమానపు తోమాగా ముందు కనపడినప్పటికీ ఆ తర్వాత రక్త సాక్షిగా మారడానికి ఆయన తాను సిద్ధం చేసుకొని భాషరాని ప్రాంతానికి వచ్చి ఎన్నో బాధలు అనుభవించి ఆ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రభు కొరకు పరిచర్య చేసి ఎంతో మంది ఆత్మలు నశించిపోకూడదని ఉపవసించి కన్నీళ్లు గార్చి తన ప్రాణానికి అపాయం ఉంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ప్రభు కొరకు రోషం కలిగి సేవ చేసిన వ్యక్తి అపోస్తులైన తోమా. నా ప్రియమైన వారులారా, శిష్యులు అందరూ కూడా కలుసుకున్నారు, కానీ అక్కడక్కడ ప్రాంతంలో పరిచర్య చేసి మళ్ళీ వచ్చి యెరూషలేములో కలుసుకున్నారు. కానీ అపోస్తులైన తోమా మాత్రము తిరిగి అక్కడ కలుసుకున్నట్లుగా మనకి చరిత్రలో కనపడవు. ఎందుకో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, ఈ ఇండియా కొరకు ఇక్కడే పరిచయం చేసి తన తుది శ్వాసను కూడా మన ఇండియాలోనే, మన చెన్నై ప్రాంతంలోనే ఆయన విడవడం జరిగింది. జూలై 3వ తేదీ తన తుది శ్వాసని ఆయన విడిచిపెట్టడం జరిగింది. కానీ ఈ ఇండియాలోనే ఒక ఉద్యమం కూడా రగిలించడం జరిగింది. ఆమెన్. కనుక ఈ ఉద్యమము మన ఇండియాలో నుండి ఇంక మీదట రగిలింపబడుతుంది. ఎందుకు ఆ సాధారణమైన వ్యక్తి కాదు. తోమా అనేక విధమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మన ప్రాంతంలో, మన ఇండియా ప్రాంతంలో చెన్నై పట్టణంలో, ఆయన కేరళ పట్టణంలో ఆయన జరిగించడం జరిగింది. నా ప్రేమైన వల్ల ఆయన అవిశ్వాసి కాదు, ఆయనకుంటున్న సందేహాన్ని తీర్చుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప సత్యం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అనే గొప్ప మాట రావడానికి కారణం ఎవరంటే మన యొక్క ఇండియాలో అడుగు పెట్టిన అపోస్తులైన తోమానే. కనుక మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రావడం గొప్ప విషయం. ఆయన ఎవరో తాను బయలుపరుచుకున్నాడు ఎక్కడ. కనుక ఆ మార్గము, సత్యము, జీవమై ఉంటున్న ప్రభువుని మనం వెంబడిద్దాం. అపోస్తులైన తోమా చేసిన పరిచర్యను మన ఎదుట ఉంచుకొని ప్రభు కొరకు మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఒక ఆశ కలిగిన ప్రాణాలతో ప్రభు సేవలో మనం ముందుకు సాగుదాం. ఆమె